అయితే దీన్ని ప్రభుత్వం ఇంకా ముందురా పొడుగు కానీ కొద్దిగా ఇంకా మోని అన్న ఇంకా లైన్ కొంచెం ముందు పోనీ. తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో ఇంతకుముందు ఉన్నట్టుగానే ఎలక్టెడ్ మెంబర్స్ ఎక్కువ ఉండి డెమోక్రటిక్ ప్రాసెస్లో ఎలక్ట్ అయిన మెంబర్స్ని ఉంచుతూ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎక్సెప్షి మెంబర్స్ని ఇంతకుముందునే అపాయింట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకా నలుగురిని ఎక్సెప్షి మెంబర్స్ని ఇంక్లూడ్ చేయడం టీజీఎంసీ కాన్స్టిట్యూషన్కే వ్యతిరేకం. అందుకని ఇప్పుడు మేము కోరేది ఒక్కటే, అంతకుముందు కూడా ఈ 2 సంవత్సరాలు మంచిగా పనిచేస్తుంది. అంతకుముందు 20 సంవత్సరాలుగా నడుస్తున్న టీజీఎంసీకి ఈ 2 సంవత్సరాల్లో జరుగుతున్న టీజీఎంసీ ఫంక్షనింగ్కి కంపేర్ చేసుకుంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇటు పరిస్థితుల్లో మళ్ళీ ఎక్సెప్షన్ మెంబర్స్ ఎందుకు అవసరమయ్యారో తెలియడం లేదు. అందుకే మా డాక్టర్స్ ఎంటైర్ తెలంగాణ స్టేట్లో ఉన్న డాక్టర్స్ అందరి కోరిక ఏమిటి అని అంటే, ఈ 229 ఏదైతే తీసుకొచ్చి ఇంకా నలుగురిని ఎక్సెప్షన్ మెంబర్స్గా పెట్టారో వాళ్ళు ఎలాగూ గవర్నమెంట్ అఫీషియల్స్ కాబట్టి వాళ్ళ ఫంక్షన్కి వాళ్ళకు ఉంటుంది. టీజీఎంసీలో ఇన్వాల్వ్ కాకుండా ఉండటానికి ఈ 229 జీవోని రిపీల్ చేయమని త్రూఅవుట్ స్టేట్ అందరం అలోపతిక్ డాక్టర్స్ వ్యతిరేకిస్తున్నాము ఈ జీవో 229ని. మా కోరిక ఒక్కటే, జీవో 229 రిపీల్ చేసి అంతకుముందు మంచిగా ఫంక్షనింగ్ టీజీఎంసీ స్టేటస్ని మెయింటైన్ చేయమని కోరుతున్నాం.